హాయ్ గైస్, నేనైతే కాళహస్త్రి నుంచి చిత్తూరుకి అయితే ట్రావెలింగ్ చేస్తున్నాను. ఎందుకు అంటే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను గైస్. చాలా డేస్ తర్వాత అయితే నేను వెళ్తూ ఉన్నాను. సో ఇక్కడైతే చాలా బీభత్సంగా ఎండలు ఉన్నాయి. కాళహస్త్రిలో అయితే మరి చాలా ఉన్నాయి. సో ఇంకా ఈ ఎండల్లోనే ట్రావెలింగ్ అయితే చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే ఇంకా చాలా అంటే చాలా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టు అనిపించింది నాకు. ఇక్కడైతే ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే పక్కన ఇద్దరు కూర్చున్నారు నా పక్కన. సో వాళ్ళైతే నా సైడ్ చూస్తూ ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ వీడియో తీస్తున్నాను అనేసానని చెప్పి. ఇంకా నేనైతే అలాగ వీడియో తీసుకుంటూ ఎప్పుడు వెళ్తామా అని చెప్పి సో వెళ్ళిపోతూ ఉన్నాను కాళహస్త్రి నుంచి చిత్తూరుకి. ఇదైతే తిరుపతిలో దిగేసి చిత్తూరు బస్సు ఎక్కాను. సో ఇది చిత్తూరు లొకేషన్ అనమాట. సో ఇక్కడైతే వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఎండలు కూడా లేవు. సో ఇక్కడైతే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే వర్షం పడిందంట అమ్మమ్మ వాళ్ళ ఊరిలో. సో నేను వెళ్ళే దగ్గర అయితే వర్షం పడలేదు, కానీ అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఫుల్ రెయిన్. నేను వెళ్ళేసరికి అక్కడైతే రెయిన్ కూడా పడింది. సో ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మామిడి తోపులు చాలా ఉన్నాయి. మామిడికాయలు పట్టుకుంటే కోసుకుంటాం అన్నట్టుగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. నాకైతే చూడంగానే గ్రేవింగ్స్ అయితే మొదలైపోయాయి, మామిడికాయ తినాలి అని చెప్పి. నేనైతే ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాను. సో చాలామందికి చిత్తూరు తెలియదు కాబట్టి సో చూసేయండి. ఇదే చిత్తూరు లొకేషన్. చిత్తూరుకి వెళ్ళే సైడు చాలా అంటే చాలా కొండలే ఉంటాయి. ఇక్కడ అయితే ఇంకా నేను అలా చూసుకుంటూ వెళ్తూ సాంగ్స్ వింటూ అలా ఏదో ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాను. చిత్తూరు సైడ్ అయితే లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఎక్కువ కొండల దగ్గరే ఉంటుంది కాబట్టి. ఇక్కడైతే ఫైనల్లీ రీచ్ అయిపోయాను. అమ్మమ్మ వాళ్ళ ఊరైతే విలేజ్ అయితే ఇదే. సో మీరు చూడొచ్చు, అక్కడైతే రైన్ పడింది. సో ఇంకా ఫుల్ క్లైమేట్ చాలా కూల్గా ఉంది. అమ్మమ్మకి కాల్ చేసి చెప్పాను ఆ మధ్యలోనే చికెన్ తెచ్చిపెట్టు అని చెప్పి. నేను వెళ్ళి ఇంకా చికెన్ ప్రిపేర్ అయితే చేశాను. అందరికీ హాయ్. ఇక్కడైతే నేను సింపుల్ ప్రాసెస్లో చికెన్ పకోడా చేస్తున్నాను. అంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కార్న్ ఫ్లవర్ పౌడర్ కొంచెం వేసి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఇంకేదైనా యాడ్ చేసుకోవాలి, చికెన్ మసాలా సంథింగ్ ఏదైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అందులోనే కొంచెం కలర్ కోసం మీకు నచ్చిన కలర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ ఫ్రై అయ్యాక చూద్దాం ఎలా ఉందో. ఇక్కడైతే చికెన్ అయితే రెడీ అవుతూ ఉంది ఫైనలీ. ఓకే గాయస్, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్. ఇక్కడైతే చికెన్ ప్రిపేర్ అవుతూ ఉంది. ఓకే గాయస్, ఫైనల్లీ చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. ఇంకా చాలా వీడియోస్